మేమైతే పెళ్లి చేసి వచ్చినాం తిరుపతిలో. ఇప్పుడు రిసెప్షన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము నలుగురము వెళ్తున్నాము. వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. షిరిడి ట్రైన్ వస్తుంది ఇప్పుడు. పెళ్లి చేసి వచ్చినాం, డిన్నర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాక తీస్తాం ఫ్రెండ్స్. లేదు, డైరెక్ట్ రిసెప్షన్ ఫ్రెండ్స్. డిన్నర్కి అయితే పెళ్ళి చేసి వచ్చినాము, రిసెప్షన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే 1 వీక్ తర్వాత రిసెప్షన్ పెట్టినారు ఫ్రెండ్స్. అందుకే మేము వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇక్కడ బాలికీలో వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళే చేసినారు. సొంత ఆడపడిచేనండి. మేము పెళ్ళి దగ్గరుండి మేము చేసాము. వాళ్ళకి మరాఠీ తెలుగు అర్థం కాదు, అసలు తెలుగు కూడా రాదు. అవును ఫ్రెండ్స్. అందుకే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ గొంతులు బొంతులు అన్నీ పోయినాయి. నేను మా ఆయన దగ్గరుండి మా అల్లుడి పెళ్ళి అయితే చేసినాం ఫ్రెండ్స్. అల్లుడు ప్లస్ కూతురు వరుస అవుతుంది ఆమె. అయితే డిన్నర్కి అయితే వెళ్తున్నామని. మళ్ళీ సండే రోజు రిటర్న్ వస్తాం ఫ్రెండ్స్. ట్రైన్ కాడ. సండే అంటే ఈరోజు ఏంటి? ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే. రేపు రిసెప్షన్. రేపు అండి రిసెప్షన్, రేపు నైట్. ఈరోజు మేము కుక్కతో ఆడుతున్నాం. ఆ వీడియో మీకు చూపిస్తాను, చూడండి. అంటే నేను ఫస్ట్ టైం మా బంటి భయ్య వాళ్ళ కుక్కని చూడబోతున్నా. చాలా కుక్కల్ని చూసినా కానీ ఈ కుక్క చాలా వెరైటీ అంట. అంటే డబ్బులు పెట్టి కొన్నారండి. మీకు తెలిసి ఉంటుంది, అందరూ కొంటారు కానీ వీళ్ళు కూడా కొన్నారు. అదే మా కోడలు ఆడుకోవడానికి కొన్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.